మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం జరిగింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38 గా చేర్చారు. బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్లేందుకు యత్నించిన చెవిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేపు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ఇప్పటికే 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, డిస్టిలరీల నుంచి కలెక్షన్లు వసూలు చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కలెక్షన్ గ్యాంగ్లోని దిలీప్, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా 2024 ఎన్నికల సమయంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో వాహనాలు తనిఖీ జరుగుతుండగా చెవిరెడ్డి పిఏ 8,20 లక్షల రూపాయల సొమ్ముతో ఎన్నికల అధికారులకు దొరికిపోయారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. మద్యం ముడుపులు ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు చేరవేశారని సిట్కు సమాచారం అందింది. కసిరెడ్డి గ్యాంగ్ ఈ ముడుపుల్ని అభ్యర్థులకు చేరవేసిందని తేలింది. దీంతో ఎన్నికల సమయంలో పట్టుబడిన చెవిరెడ్డి పిఏ దగ్గర ఉన్న డబ్బు కూడా మద్యం ముడుపులదేనని తేలింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గా ఉన్న మదన్తో పాటు మరో గన్మెన్ వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. చెవిరెడ్డి పిఏ కోసం కూడా సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మద్యం ముడుపుల వ్యవహారంలో చెవిరెడ్డి పాత్ర ఉందని తేలడంతో 10 రోజుల క్రితమే సిట్ అధికారులు చెవిరెడ్డిపై LOC జారీ చేశారు. తనను అరెస్ట్ చేస్తారని తేలడంతో పోలీసులొస్తే అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా సవాల్ చేశారు. కానీ మంగళవారం ఉదయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ఇద్దరు బెంగళూరు నుంచి కొలంబోకు బయలుదేరారు. అయితే ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని ఏపీ పోలీసులకు సమాచారం అందించడంతో కథ అడ్డం తిరిగింది. కానీ ఏపీ పోలీసుల కోరిక మేరకు బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకునేంత వరకు ఉంచాలని కోరడంతో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి వరకు ఉంచారు. ఎన్నికల సమయంలో మద్యం ముడుపులు ఏపీలో అభ్యర్థులకు పంపిణీ చేశారని ఖచ్చితమైన సమాచారం రావడంతో ఈ దిశగా సిట్ దర్యాప్తు ప్రారంభించింది. సిట్ బృందానికి ఎన్నికల సమయంలో పట్టుబడిన చెవిరెడ్డి పిఏ వ్యవహారం దృష్టికొచ్చింది. వెంటనే చెవిరెడ్డి గన్మెన్లను అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చెవిరెడ్డి పిఏ బాలాజీ కోసం కూడా అన్వేషణ ప్రారంభించారు. దీంతో పిఏ కనబడడం లేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. తాము అరెస్ట్ చేయలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టులో పోలీసులు పేర్కొన్నారు. చివరకు చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడుతో కలిసి కొలంబో వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వీరి వీసాల్ని పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు చెవిరెడ్డిపై LOC ఉండడంతో వెంటనే ఏపీ డీజీపీకి సమాచారం అందించారు. డీజీపీ కార్యాలయం అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీసుల్ని కోరింది. దీంతో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు చెవిరెడ్డిని తరలించారు. దీంతో ఏపీ పోలీసు బృందం తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లి చెవిరెడ్డిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. అక్కడ బెంగళూరు కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని బుధవారం సాయంత్రంలోపు విజయవాడకు తీసుకురానుంది. బెంగళూరు నుంచి కొలంబో ఎందుకు వెళుతున్నారనే అంశంపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణంలో కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో ఉన్న వరుణ్, కిరణ్, సైఫ్ దుబాయ్ వెళ్లారు. వారిని త్వరలో ఇండియాకు రప్పించనున్నారు. చెవిరెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఏపీలో ఒక రాజకీయ నేతను అదుపులోకి తీసుకోవడం చెవిరెడ్డితోనే ప్రారంభమైంది. చెవిరెడ్డి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.